అందరికీ నమస్తే అండి. 1996 రామచంద్రాపురం నియోజకవర్గం. తోట త్రిమూర్తులు గారు అప్పుడు ఎమ్మెల్యే. ఆయన 1994లో రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. సో ఆ టైంలో 1996లో వెంకటాయపాలెం అనే గ్రామంలో రెండు వర్గాలకు మధ్య గొడవలు జరిగాయి. ఆ రెండు వర్గాల మధ్య గొడవల్లో భాగంగా ఒక వర్గం మరో వర్గాన్ని అంటే దళితులను హింసించి అందులో ఇద్దరికి శిరోముండనం చేశారు. సో ఈ ఘటన జరిగి దాదాపుగా 28 సంవత్సరాలైంది. చాలా చాలా లాంగ్, చాలా 28 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. సో ఈ ఘటన మీద కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా, అసలు విచారణ ఎప్పుడు పూర్తవుద్దా అని చాలామంది ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి ఇన్నాళ్ళకు తీర్పు వచ్చింది. ఈరోజు తుది తీర్పు వచ్చింది. విశాఖపట్నంలో SC/ST కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో, ఈ శిరోముండనం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు గారికి 2.5 లక్షల రూపాయల జరిమానాతో పాటు 18 నెలల జైలు శిక్ష విధించారు. ఆయనతో పాటు ఇంకా కొంతమందికి. యాక్చువల్లీ ఈ కేసు 1996 డిసెంబర్ 29వ తేదీన వెంకటాయపాలెంలో రెండు వర్గాల మధ్య గొడవ సందర్భంగా SCలకు కొట్టారు ప్లస్ శిరోమండనం చేశారనేది కేసు. అప్పటి నుంచి కూడా 28 సంవత్సరాల పాటు 148 సార్లు ఈ కేసు వాయిదా పడింది. చూసారా మన దేశంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయనేది. 148 సార్లు వాయిదా పడింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పటి నుంచి కూడా తోట త్రిమూర్తులు గారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. ఆయన 1994లో ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ తర్వాత 1999 వచ్చేసరికి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. గెలిచిన తర్వాతే టీడీపీలో జాయిన్ అయ్యారు. 99లో టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో ఉన్నారు. 99లో టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి. ఆ తర్వాత ఆయన మధ్యలో వేరే పార్టీలు మారారు. ఆ పార్టీకి వెళ్ళారు, ఈ పార్టీకి వెళ్ళారు. మళ్ళీ 2014 తర్వాత టీడీపీకి వచ్చారు. మళ్ళీ 2019 తర్వాత వైసీపీకి వెళ్ళారు. సో ప్రస్తుతానికి ఆయన వైసీపీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. పార్టీ ఆయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ జైలు శిక్ష వలన, ఈ 18 నెలల జైలు శిక్ష వలన ఆయనకి ఏమైనా ఇబ్బందా? సో ఆయన పోటీ చేయడానికి అయితే ఏమి ఇబ్బంది రాకపోవచ్చు. 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడితే ఆయన పోటీ చేయడానికి అనర్హుడు. కానీ ఇది 18 నెలల జైలు శిక్ష. అయితే ఇంకా నేను పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంది. పైగా ఆయన హైకోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఖచ్చితంగా పొలిటికల్గా ప్రజా జీవితంలో ఉంటారు కాబట్టి దీని మీద వాళ్ళ లీగల్ టీం ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, స్టే తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. అయితే కోర్టులు శిక్ష వేసేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. 148 వాయిదాలు, 28 సంవత్సరాలు, కోర్టులు ఎప్పుడు తీర్పు చెప్తాయని వెయిట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన తోట త్రిమూర్తులు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం, తద్వారా రాజకీయం నడపడం బాగా అలవాటైంది. ఆయన సీనియర్ పొలిటీషియన్ ప్లస్ మంచి అంటే వ్యూహాత్మకమైన రాజకీయ నాయకుడు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా రంగంలోకి దించాలని చూశారు కానీ పార్టీ ఆయనకే సీట్ ఇచ్చింది. మండపేట నియోజకవర్గం ప్రెస్టీజియస్, అక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట. జోగేశ్వరరావు గారు వరుసగా 3 సార్లు గెలిచారు. సో అటువంటి చోట నుంచి త్రిమూర్తులు గారు పోటీ చేస్తున్నారు. ఆయన సొంత వర్గం రామచంద్రాపురంలో కూడా ఉన్నారు. సో రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయికి సీట్ ఇచ్చింది వైసీపీ. సో త్రిమూర్తులు గారి వర్గం ఇక్కడ రామచంద్రాపురంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మండపేటలో కొంత తీసుకుంటున్నారు. అంటే ఏదో వైసీపీలో కొన్ని వర్క్స్ అవి ఇవి జరుగుతున్నాయి కానీ ఆయన కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు. కాపు సామాజిక వర్గంలో ఇంటర్నల్గా పట్టు ఉంది, పెద్ద పరిచయాలు ఉన్నాయి. అంటే ఇంటర్నల్ వ్యవహారాలు బాగా నడిపించగలరు. సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, పొలిటికల్ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు. ఇటువంటి వ్యవహారాల్లో కేసులు, అది ఇది, రాజీలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు, ఇటువంటి వ్యవహారాల్లో ఇంటర్నల్ వ్యవహారాలు బాగా నడిపించగలరు. సో ఇదే ఒక పెద్ద కేసు. ఆయన రాజకీయ చరిత్ర, రాజకీయ జీవితం మొత్తానికి ఇది పెద్ద కేసు. 1996లో జరిగిన ఘటనే పెద్ద కేసు. సో దానిలో ఇప్పుడు తీర్పు వచ్చింది.
ఈ తీర్పు మీద ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే నాకు తెలిసైతే ఏమీ ఇబ్బందులు ఉండవు. ఇమీడియట్గా హైకోర్టుకు వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. హైకోర్టు ఒకవేళ స్టే ఇవ్వకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్ళైనా తెచ్చుకుంటారు. అంటే ఎన్నికల్లోగా ఆయనకు వచ్చిన ఇబ్బంది, తక్షణ ఇబ్బంది ఏమీ ఉండదు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనిలో ఈ తీర్పులో రాజకీయ కోణం కూడా ఏమీ లేదు. ఇప్పటికే లేట్ అయింది తీర్పు రావడం. ఎప్పుడో రావాల్సింది తీర్పు, ఇప్పటికే లేట్ అయింది. థ్యాంక్ యూ.